అమెరికన్ తెలుగు అసోసియేషన్ క్రికెట్ ఛాంపియన్షిప్ ను ఈ నెల 13న న్యూజెర్సీలోని మన్రో టౌన్షిప్ లో ప్రారంభించారు. మన్రో క్రికెట్ గ్రౌండ్ లో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. జూలై 13, 26, 27 తేదీల్లో నిర్వహించే ఛాంపియన్షిప్ లో 8 జట్లు పాల్గొనున్నాయి. విజేతలకు $1000 బహుమతి అందజేయనున్నారు నిర్వాహకులు. Finally, we are able to see the actual tournament is happening. Thank you, Deepak, and all the core team members. Thank you, Praveen. He's also instrumental behind the scene, and Vijay, who is not here. He's in India. I have seen them having a continuous calls to plan and execute this kind of sports event. Thanks everyone for the opportunity organizers. This is really well organized, and we are all looking forward to have a successful tournament. మంచి ఆర్గనైజ్ చేస్తున్నారు దీపక్ అండ్ టీమ్ మాటా వాళ్ళు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ టుడే అండ్ 26th and 27th for fun and entertainment for cricket tournament. Thank you so much. I'm one of the captains, so I need to speak to my team. We played our first match and it was very good. Thank you so much. Hello. Put on the toss right now. They are the captains. They are the two captains from the two teams, and Upendra Chuvkula garu is going to toss. So check and now. Good. All the best to you guys. నమస్తే అండి, కిరణ్ దుద్దాగి, ప్రెసిడెంట్ ఆఫ్ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు మాన్రో గ్రౌండ్స్లో వీఆర్ కండక్టింగ్ న్యూ జెర్సీ క్రికెట్ టోర్నమెంట్ 2025. ఈరోజు మనకి ఇక్కడ దగ్గరగా 8 టీమ్స్ ఇక్కడికి వచ్చారండి. 8 టీమ్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. టుడే ఈజ్ అన్ ఇనాగ్రల్ ఫంక్షన్ అండ్ ఇట్స్ ఎ కిక్ ఆఫ్. ఇక్కడ మనకు దగ్గరగా 8 టీంలు క్యాప్టెన్స్ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళందరూ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఇనాగ్రల్ ఫంక్షన్. మనకు ఈ యొక్క టోర్నమెంట్ కిక్ ఆఫ్కి ఉపేంద్ర చూకుల గారు, అలాగే అంజన్ కర్నాటి గారు ఆర్ ద చీఫ్ గెస్ట్, అండ్ వీ హ్యావ్ అవర్ ఎంటైర్ అడ్వైజరీ కౌన్సిల్ అండ్ ఫౌండర్ శ్రీనివాస్ గనగోని గారు అండ్ ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ టీమ్ ఈజ్ ప్రెజెంట్ హియర్. ఈ చక్కగా ఇట్లాంటి టోర్నమెంట్లు కానీ ఇట్లాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఏదైనా సరే స్పోర్ట్స్కి మనకు మాట పెద్దపీఠం ఇస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ ది కల్చర్, స్పోర్ట్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ దాట్. ఇప్పుడు ఏంటంటే మనం ఇండియాలో ఆడుకున్నట్టు క్రికెట్ అనేది మనకు ప్రతి ఒక్కరి మనసులో ఉన్న ఒక మంచి గేమ్ అది. ఇట్లాంటి క్రీడా పోటీలను నిర్వహించడంలో ఎప్పుడు కూడా మాట ముందుంటుంది. ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్స్ని ముందుకు తీసుకొచ్చిన మా ఆర్వీపీస్ ఎవరు, ఇక్కడ పక్కన ఉన్న నరేందర్, అలాగే దీపక్ కట్ట, తర్వాత వేణుగిరి గారు, తర్వాత పూర్ణ బేదుపుడి, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క టోర్నమెంట్ని ముందు పెట్టారు. వితిన్ 4 వీక్స్లో మనకు అన్ని టీమ్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఇది ఒక పెద్ద క్రికెట్ సీజన్ అండి. అయినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మాట బికాస్ దే బిలీవ్ ఇన్ మాట. ఎప్పుడు కూడా వీ విల్ పుట్ ఎవ్రీ ఎఫర్ట్ టు ప్రొవైడ్ ఎక్సలెంట్ సర్వీస్ టు ద కమ్యూనిటీ. సో ఈ యొక్క క్రికెట్ అనేది ఒక గేమ్. ఇట్లాంటి గేమ్స్ మనం మాట ఎన్నో కండక్ట్ చేసింది. బ్యాడ్మింటన్ కానీ, చెస్ టోర్నమెంట్స్ కానీ, మీరు క్యారమ్స్ టోర్నమెంట్స్ కానీ, మీరు ఏది యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ డన్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ గేమ్స్. గిల్లిదండ అని అనుకుంటున్నాము, పికిల్ బాల్ అనుకుంటున్నాము. ఒకటి కేరళ నుంచి వచ్చిన ఒక గేమ్ని కూడా మనం తీసుకొచ్చి వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ టు ది ఎంటైర్ కమ్యూనిటీ. సో ద నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ వాంట్ టు డూ యాజ్ పార్ట్ ఆఫ్ కల్చర్, అండ్ ఆల్సో వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు సేవ ప్లస్ సమానత్వం అనేది మన కోర్ ప్రిన్సిపల్. ప్లీజ్ కమ్ జాయిన్ అస్. నా నమస్కారాలండి. నేను మాట ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరు మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ మాట తరఫున మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్కి 8 టీంలు రిజిస్టర్ చేసుకొని వచ్చాయి. చాలా ఉత్సాహంగా అందరూ ఇక్కడ ఆడడానికి వచ్చారు. ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు దీనికి చీఫ్ గెస్ట్గా ఉపేంద్ర చూకుల గారు, ఇంకా మన కమ్యూనిటీ లీడర్స్ చాలామంది వచ్చారు. సో ఇక్కడ మాట నుంచి క్రికెట్ టోర్నమెంట్లు స్టార్ట్ చేయడం అన్నది మాకు అందరికీ చాలా గర్వము మరి సంతోషంగా ఉంది. ఇలాంటివే మేము ఇంకా చాలా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ మధ్యలోనే చెస్ టోర్నమెంటు, క్యారమ్స్ టోర్నమెంట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ కూడా జరిగాయి. ఇలాంటివి ఇంకా ముందు ఇంకా చాలా మాటలో కండక్ట్ చేద్దామని అన్నది మా ప్లాన్ అండి.
మీరందరూ కూడా ఇంకా మాటాకి మెంబర్స్ కాకపోతే కంపల్సరీగా మాటల మెంబర్షిప్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ అన్నింటినీ మీరు యూజ్ చేసుకొని మంచి మంచి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. First time Mata conducting cricket tournament. We are so excited seeing 8 teams all together. We are so excited, so much support from local members also. So na peru Sirisha Gundapaneni. I'm the membership director and spiritual director for Mata. So ivala andaram gather ayyamu. Most of the Mata family is here for cricket tournament, Mata cricket tournament for the first time. So toss vesaru andaru team gelichindi, toss gelichindi. So already playing the game. May the best team win today. So thank you for everyone who supported us. నా పేరు వేణుగిరి, మాటా కోర్ కమిటీ మెంబర్, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ శ్రీనివాస్ గనుగోని గారు, కిరణ్ దుద్దాగి గారు ఇదొక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చారు అందరికీ వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి. సో మీరందరూ ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ఇంకా మునుముందు ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యి చాలా గ్రాండ్గా చేసుకోవాలి. మళ్ళీ ఆ ఒక క్రికెట్ ఎన్వైర్న్మెంట్ అమెరికాలో కూడా మనం సృష్టించాలి. సో ప్లీజ్ ఐ వుడ్ లైక్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ మాటా ఈవెంట్స్. నా పేరు ప్రీతి ముల్బాగల్, మాటా నేషనల్ కల్చరల్ టీమ్ కోచర్ నేను. అండ్ ఇక్కడ క్రికెట్ టీమ్స్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అండ్ మన ప్రెసిడెంట్ కిరణ్ గారు అండ్ మన అడ్వైజర్ ఆనరరీ అడ్వైజర్ శ్రీనివాస్ గారు దే హ్యావ్ గివెన్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ టు ఆల్ ద ఎగ్జిస్టింగ్ టీమ్స్. అండ్ చాలా షార్ట్ నోటీస్లో చాలామంది టీమ్స్ పోగయ్యారు. అండ్ ద క్రెడిట్ గోస్ టు దీపక్ గారు, వేణు గారు అండ్ నరేన్ గారు. అండ్ దేర్ ఆర్ మెనీ మోర్ people who are behind this. పేరు చైతు మధురి అండ్ నేను మాటా కోర్ మెంబర్ని. ఇవాళ ఎవరి నోట విన్నా మాటా ఎందుకు అంటే మనం అన్ని ఈవెంట్స్తో పాటుగా క్రికెట్ స్పోర్ట్స్కి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నాము. అండ్ ఇవాళ జరగబోయే ఈ క్రికెటే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇవాళ దాదాపు 8 టీమ్స్ రిజిస్టర్ అయినాయి అండ్ 3 days పాటు చాలా అద్భుతంగా టోర్నమెంట్ జరగబోతోంది. నా పేరు లక్ష్మీ మోపర్తి, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ని మన్రోలోని యాపిల్ గార్డ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తుంది. సేవా సంస్కృతి సమానత్వం అనే పిల్లర్స్గా స్థాపించబడి పైకి ఎదుగుతున్న ఈ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇలా స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కళలు, క్రీడలు మానసిక వికాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి. సో అలాంటి ఔత్సాహిక క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేయడానికి మాటా నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాము చాలా